లిక్కర్ స్కామ్ కేసులో అంతా కేసీఆర్ కు తెలిసే జరిగిందంటూ వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు అంటున్నారు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావించిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదంటున్నారు న్యాయవాది మోహిత్ రావు. దీన్ని కొందరు వక్రీకరించారని అంటున్నారు ఆయన. మాగుంట రాఘవ, ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి ప్రస్తావించారని, దాన్ని కేసీఆర్ పేరుగా వక్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు. కేసీఆర్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు కోర్టులో. ఐ వాస్ వెరీ మచ్ ప్రజెంట్ ఇన్ ది కోర్ట్. ఎక్కడ కూడా రాలేదు. అండ్ మీకు ఇప్పుడు ఈడీ వాళ్ళు రిప్లైతో పాటు చూపించాను, అది రాఘవ మాగుంట వాళ్ళ ఫాదర్ని అన్నారు. ఎక్కడ అనలేదండి. నో బడీ హ్యాస్ సెడ్ వితౌట్ ఎవిడెన్స్. వాళ్ళు రెస్పాన్సిబుల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉండగా న్యూస్లో ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడా పేపర్ మీద పెట్టండి, వాళ్ళు ఏది ఓవరాల్గా చెప్పరు. అండ్ దిస్ వాస్ ఫైల్ 2 days బ్యాక్. సో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అదంతా తప్పుడు ఇన్ఫర్మేషన్. అది అసలు కవిత గారికి ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఇంకా వాళ్ళ ఫాదర్ మీదకి వెళ్ళడం అనేది నిజంగా దురదృష్టకరం ఇది. బట్ దట్ ఈస్ రాంగ్. సో ఇంటెన్షన్కి కొంతమంది కావాలని చెప్పి బురద జల్లాలనే ప్రయత్నం కూడా చేస్తారు. సో వి రిక్వెస్ట్ ఎవ్రీ వన్ నాట్ టు షో దిస్, నాట్ టు షో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది మీడియా ఛానల్స్. ఎందుకంటే అది టోటల్గా అది చాలామంది ఎంతోమంది చూస్తారు రోజు న్యూస్ ఛానల్స్. సో తప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఇట్లాంటివి తప్పు వార్తలు మీరు ఒకసారి చూసుకోండి, 1-2 సార్లు చూసుకుని మీరు పోస్ట్ చేయండి ఏది చేసినా కూడా. సో ఇట్లాంటి తప్పుడు వార్తలు ఇవ్వకండి. మాకు వస్తుందని పక్క నమ్మకం ఉందండి. మాకు ఇక్కడ హైకోర్టులో వస్తుందండి. వీ హ్యావ్ హోప్. కోర్ట్ పేషెంట్ హియరింగ్ ఇచ్చింది మాకు.